ఇది ఒక పిచ్చి పట్టిన మంకీ, ఎగరలేని బరువు మొయ్యలేని డాంకీ. సంబర్గడ్ చేయనికే వచ్చింది. హైలైట్స్ అంటే ఒకటే చెప్తా, ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు అవి అంత ఆడలేదు. బట్ ఈ సినిమా అనుదీప్ తన మార్క్తో కామెడీ చాలా బాగుంది. బ్రో ఫంకీ ఎలా ఉంది? ఇది ఒక పిచ్చి పట్టిన మంకీ, ఎగరలేని బరువు మొయ్యలేని డాంకీ. సో సతికిల పడిపోయి కింద పడిపోయింది ఇది. సో మంచి ఫ్లాప్ అయితే వచ్చేసింది మన విశ్వక్సేనానికి. మంచి ఫ్లాప్ తీసాడు అనుదీప్ అన్న. నాగవంశికి మళ్ళీ బొక్క పడింది. బొక్కబోర్లో పడిపోయారు. సో పెట్టిన 22 కోట్లు అన్నారు కానీ సో ఒక 2 కోట్లతో చాలు వరల్డ్ వైల్డ్గా. ఓకే, అంటే అనుదీప్ పని అయిపోయిందా? అనుదీప్ పని అయిపోయిందని నేను చెప్పట్లేదు. మంచి సినిమాలు తీస్తే జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి రొట్ట తొకడా బొకడాలో ఉండి కథలు తీస్తే పోరా వదలగా అంటారు ఎవడైనా సరే. అంటే ఏం తక్కువైంది? ఒక పాజిటివ్ ఎలిమెంట్ కూడా లేదా? హీరోయిన్ కోసం వెళ్ళా నేనైతే. సో నాకు హీరోయిన్ బాగా నచ్చింది. సినిమా నచ్చల. అందులో సబ్జెక్ట్ లేదు, స్టోరీ లేదు, ఎమోషన్ లేదు, కామెడీ లేదు. ఆ నవ్వు అన్నారు కితకితలు పెట్టుకున్న అక్కడక్కడ నేనే అమ్మ నవ్వుకోవాలరా బాబు జోక్ వచ్చిందని. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే మంచి ఫ్లాప్ పడింది. సో అంటే యాక్చువల్లీ నేను విశ్వక్సేన కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా. మంచి గో బ్యాక్ ఇచ్చాడు విశ్వక్సేన నాకు ఇది సినిమాతో. సో తొందరగా ఈ సినిమా మర్చిపోయి కొత్త సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే హిట్ కొడతాడు త్వరలో. బాగుంది సినిమా, బాగుంది. హైలైట్స్ అంటే ఒకటే చెప్తా, ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి. పడ్డది అనుకుంటున్నా నేను. సీరియల్ లాగేం లేదు, జస్ట్ ఎమోషన్స్ మీద అంటే ఫ్యామిలీ మీద. ఆ కామెడీ బాగుంది. స్టోరీ అంతేం అనుకోవసరం లేదు, కానీ కామెడీ అయితే బాగుంది. న్యాచురల్ గానే ఉంది. బాగుంది బాగుంది. అనుకోవట్లేదు, జాతరత్నాలే తోపు అవుతుందండి. అలానే ఉంది. అంటే స్టోరీ కూడా ఉంది కానీ కామెడీ ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇదొకటే చెప్తా. ఫంకీ సూపర్ అన్న. మనకు అనుదీప్ గారు మళ్ళీసారి తన టైమింగ్ రైమింగ్ సంబర్కట్లు మాత్రం మరోసారి తిరగదీసిండు. అసలు వాస్తవానికి మన సినిమా కూడా ఈ వీక్లో వచ్చేది ఉండే, కానీ అనుదీప్ అన్న ఎంటర్టైన్మెంట్ మోడ్ మనం నిలబడదాం అని చెప్పేసి కొంచెం డీలే ఇచ్చినాము. ఎనీహౌ మళ్ళొకసారి కూడా వాస్తవానికి చెప్పాలంటే బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఉంటుంది, గురువారం నాడు సాయిబాబా స్వామి ఉంటుంది. ఈ శుక్రవారం మాత్రం మన విశ్వక్సేంది ప్లస్ అనుదీప్ అన్నదే. మళ్ళొకసారి మన ప్రొడ్యూసర్ గారు మొన్న మన ఈ నవీన్ పొలిషెట్తో ఒక ఖాతాలో అమౌంట్ వేసుకుంటే ఈసారి మన ఫంకీతోని ఫట్ట అమౌంట్లో అమౌంట్స్ మాత్రం పెరిగిపోతున్నాయి ఆయన దాంట్లో. ఎందుకంటే సార్ మీరు బాగుపడాలి, మీరు బాగుపడితే ఇట్లాంటి మహాసంటలకు కూడా మంచి అవకాశాలు ఇస్తారు. కానీ మీరు ఖచ్చితంగా ఇట్లాంటి డైరెక్టర్ని చూస్ చేసుకుని మీరు డైరెక్టర్ని తీసుకునే విధానం హైలైట్. ఇంకొకసారి అనుదీప్ గారు తన స్టైల్లో తను మళ్ళీ ఇరగబడేసిండు. జాతిరత్నాలు కానీ జాతిరత్నాల తర్వాత కొంచెం డీలే ఇచ్చినా అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సింహం ఒక అడుగు వెనకకేస్తుంది అంటే ఏమవుతుంది? ఒక సినిమా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి డీల పడద్దు. సింహం ఒక అడుగు వెనక వేసిందంటే ఆల్మోస్ట్ 3 అడుగులు ముంగట దుంగనికే సంబర్గడ్ చేయనికే వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి విశ్వక్సేన ఒక మట్టి ముద్దలు అంటాడు, ఒక మట్టి ముద్ద. ఎందుకంటే మాస్కా దాస్లో ఆయన టాలెంట్, ఆయన డైరెక్షన్ చేసుకుంటూ ఆయన టాలెంట్ చూపెట్టిండు. ఈ సినిమాలో మనం అప్పుడు ఏమనుకున్నాం, విశ్వక్సేన్ని ఖాళీ మొత్తం ఫైటింగ్స్గా వీటికే పనికొస్తారా విశ్వక్సేన దేనికి రానుకున్నాం. కానీ ఆయన ఒక మట్టి ముద్దలుగా డైరెక్టర్ చేత మారిపోయి ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్మెంట్ లెవెల్లో ఇచ్చిండు. ఎంటర్టైన్మెంట్ అమ్మ మొగోళ్ళగా చూపెట్టిండు. సో చెప్తున్నా కదా అన్నా, ప్లీజ్ ఒక్కసారి మా సినిమా మీద కూడా కామెంట్ చేయనా ప్లీజ్. ఇచ్చట్లా అమ్మ పన్ను కొనబడి నీ స్టైల్లో నువ్వు కామెంట్ చేయనా, సూపర్గా ఉంటుంది. అదే చెప్తున్నా, విశ్వక్సేన ఒక మట్టి ముద్దనే వాటర్ అని చెప్పాలంటే. ఎట్లా అంటే డైరెక్టర్ చేతిలో ఒక మట్టి ముద్దలుగా మారిపోయి ఒక విగ్రహంలోకి తయారవుతున్నాడు. ఫంకీ అంటే ఫన్ ఇచ్చేసాడు, ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఇచ్చి పడేస్తాడు. ఆయనకు తిరుగులేదు, మాకు ఎదురు లేదు. నెక్స్ట్ మనదే కుమ్మేద్దాం అన్న. ఈ శుక్రవారం మనదే, నెక్స్ట్ శుక్రవారం మనదే, ఈ వారాలన్నీ మనయే. ఇండస్ట్రీ కలకలలాడుతున్నదే. ఇట్లాంటి మంచి సినిమాలు రావాలి. ప్లస్ ఫంకీ మాత్రం సంబర్గడ్ లెవెల్ కామెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. దయచేసి ఏమనుకోకండి, మీ మెడల్ గుంచుతున్నట్టునే. కానీ ఫంకీ సినిమా చూసినాక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కానీ సంబర్గడ్ లెవెల్ ఇచ్చాడు. ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ మనదే ఉంటుంది. పొద్దున్నే వేస్తా పాల ప్యాకెట్, సాయంత్రం గుద్దుతా సారా ప్యాకెట్, మధ్యలో ఇస్తాను అనుదీప్ ఎంటర్టైన్మెంట్. మధ్యలో చూస్తాను అనుదీప్ ఎంటర్టైన్మెంట్ ఒకటే.
ఇన్ని సంపర్కాలు ఇచ్చిన మన అన్నకు మేము ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాం అన్న. ఈ సినిమా కూడా నీదే, ఇచ్చట్లా అమ్మవాడు కొనవాడు సినిమా కూడా మనదే, నీదే కుమ్మై. బాగుందన్న మూవీ బాగుంది. హైలైట్స్ సాంగ్స్ అన్న, 2 సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుంది. విశ్వకి కంబ్యాక్ అన్న, ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు అవి అంత ఆడలేదు, బట్ ఈ సినిమా అనుదీప్ తన మార్క్తో కామెడీ చాలా బాగుంది. కామెడీ నేచురల్గా ఉందా, ఆర్టిఫిషియల్గా ఉందా? కామెడీ సేమ్ లైక్ జాతిరత్నాలు, వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ జాతిరత్నాలు. అందులో కూడా స్టోరీ పెద్ద కనెక్టింగ్గా ఉండదు, బట్ సీన్ టు సీన్ ఇట్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? 3. బాగుంది. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ మూవీ. సందీప్ గారు బాగా తీశారు. కంగ్రాచులేషన్స్ సందీప్ గారు, చాలా బాగుంది మూవీ. ఫుల్ ఫన్నీ. 2 hours నవ్వుకోవచ్చా మేడం? కంప్లీట్ 2 hours నవ్వుకోవచ్చు, అసలు గ్యాప్ లేదు. బాగుంది మూవీ, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సందీప్ గారు, విశ్వకి హీరో గారు, హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం 5కి? రేటింగ్ 5 అనే ఇవ్వచ్చు. బాగుంది సినిమా మూవీ. సినిమాలో నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ నవ్వితే గలీజ్గా ఉంటుంది, అందుకే నవ్వడం లేదు. సో అది అంటే ఈ సినిమాలో ఏదో నేను బయట నార్మల్గా చెప్పట్లేదు, విశ్వక్సేన డైలాగ్ ఈ గలీజ్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా గలీజ్గా ఉంటుంది బయట చెప్తే, కాబట్టి చాలా బాగుంది అన్న సినిమా. ఇంకోటి దీంట్లో నేను విశ్వక్సేన నేను ఎక్కడ చూడలేదు. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి విశ్వక్సేన్నే చూడాలి అనుకొని వస్తే మాత్రం దయచేసి ఒకసారి విశ్వక్సేన్ని కాకుండా అనుదీప్ గారిని చూసిరండి. ఎందుకంటే సినిమా మొత్తం అనుదీప్ గారే ఉన్నారు బ్రో. సో అంటే సినిమాలో యాక్టింగ్ చేసింది మాత్రం విశ్వక్సేనే, అనుదీప్ గారు కొంచెం కొంచెం ఉన్నారు, కానీ మార్క్ మొత్తం అనుదీప్ గారే. సో ఒక్కొక్క చోట వాయిస్ విన్నా కానీ అనుదీప్ గారి వాయిస్ లెక్కనే వస్తుంది మీకు. సో డామినేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అని చెప్పలేను బ్రో, కానీ మరో జాతిరత్నం అయితే అవుతుంది. అది జాతి రత్నాలు, ఇది జాతి రత్నం. అది సేమ్ అంటే బ్రో కామెడీ దేంట్లో అయినా సేమ్ ఉంటుంది బ్రో, అలా అని కాదు. కానీ కామెడీ ఎలా అంటే చాలా మంచిగా ఉంది. కామెడీ ఎట్లా అంటే అంటే కొన్ని కామెడీలు నీకు అర్థం కాదు, కానీ నువ్వు అర్థం చేసుకొని చాలా మంచిగా నవ్వచ్చు. బాడీ లాంగ్వేజ్ కొత్తగా పెట్టారు, చాలా మంచి బాడీ లాంగ్వేజ్ బ్రో విశ్వక్సేన అన్న, నిజంగా చెప్తున్నాను. ఆ విశ్వక్సేన అన్న బాడీ లాంగ్వేజ్ అయితే చాలా హైలైట్ ఉంది, కానీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బాడీ లాంగ్వేజ్ ఇది. సో మనకేంటంటే విశ్వక్సేన అన్న ఎలా కనబడతాడు ప్రతిసారి మాస్కా దాస్ మాసే కనబడతాడు. సో ఈసారి ఎలా కాకుండా ఒక మంచి కామెడీ జోనర్లో కనబడ్డాడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. రొట్ట కామెడీయా లేకపోతే నేచురల్ కామెడీయా? నేచురల్ కామెడీయే బ్రో, నేచురల్ కామెడీ. మరీ అంత రొట్ట కామెడీ ఏం కాదు, కాకపోతే ఈ నేచురల్ కామెడీని కొంచెం మోడిఫై చేసి ప్రతి డైలాగ్కి ఒక సెటైర్లు, ఒక్కొక్క డైలాగ్ ఒక సెటైర్లు చాలా గలీజ్గా ఉంటుంది అంటాడు అది. సో అది చాలా బాగుంది. డబ్బులు వస్తాయా? వస్తాయి బ్రో, ఖచ్చితంగా వస్తాయి. అంటే గలీజ్గా ఉందంటే బ్రో అది సినిమాలో డైలాగ్ బ్రో, అది సినిమాలో ఒక మంచి డైలాగ్. సూపర్ హిట్ చెప్పాలంటే. మనం జాతిరత్నాలు చూసినాం కదా అనుదీప్ది, సేమ్ ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్కి దగ్గరకు వచ్చిండు మూవీ. చాలా బాగుంది. ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి, యాక్టింగ్ వైజ్, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. తనని చూస్తే అయితే అసలు తనతోనే టోటల్ చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్రతి సీన్ చాలా బాగుంది, యాక్టింగ్, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని. ఎస్పెషల్లీ ఈ మూవీ చెప్పాలంటే జాతిరత్నాలు ఎట్లయితే మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామో అలా ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం సూపర్ ఉంది, ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. బ్లాక్ సూపర్ హిట్. ఇప్పుడు చెప్పాలంటే వేరే మూవీస్ గిట్ లేవు కాబట్టి ఈ మూవీ చాలా బాగా నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వెరీ హ్యాపీ. సూపర్ మూవీ.